నాగులూరులో ఉండే నాగులు గొడుగులు తయారు చేసి చుట్టుపక్కల గ్రామంలో అమ్మేవాడు. అతని కుమారుడు తనలాగా కష్టపడకుండా బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చెయ్యాలని కలలు కనేవాడు. కాని ఆ పిల్లవాడు రాముకు ఎంత ప్రయత్నించినా చదువు అబ్బలేదు. దాంతో తండ్రి దగ్గర గొడుగులు తయారు చేయడం నేర్చుకున్నాడు. కొద్ది కాలంలోనే ఆ పనిలో మంచి ప్రావీణ్యం సాధించాడు. ఆ చుట్టుపక్కల అప్పటికే తండ్రి వ్యాపారం బాగా నడుస్తుంది కాబట్టి తను దూర ప్రాంతానికి వెళ్లి గొడుగులు అమ్మాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని రాజధాని దిశగా ప్రయాణం మొదలుపెట్టాడు. కొన్ని ఊర్లు దాటాక పాలకొండ అనే చిన్న పట్టణం చాలా సందడిగా ఉండటం గమనించాడు. అక్కడ ప్రతివారం జరిగే సంతకు ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది జనం వస్తూ పోతూ ఉంటారని విన్నాడు. తన వ్యాపారానికి ఆ చోటే అనువైందని భావించాడు. రాము అక్కడికి వెళ్ళప్పటికే సంత జరుగుతున్నందున తాను తయారు చేసిన గొడుగులు అమ్మడానికి ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నాడు. అదే చెట్టు నీడలో టోపీలు అమ్ముతున్న ఒక వ్యక్తి రామును చూసి చిన్నగా నవ్వాడు. మాటల్లో అతని పేరు రహీం అని, అతనిది ఆ ఊరేనని తెలుసుకున్నాడు. కాసేపయ్యాక రాము, నాకు ఇక్కడ ఉండటానికి ఏదైనా అద్దె ఇల్లు ఉంటే చూపించవా అని అతడిని అడిగాడు. ఎందుకు? నేనెలాగో ఇంట్లో ఒక్కడినే ఉంటాను. ఇప్పట్నుంచి నువ్వు నాతో పాటు ఉందువుగాని అని బదులిచ్చాడు రహీం. ముందు కాస్త ఆలోచించినా అతని మాటలకు రాము చాలా సంతోషించాడు. అలాగే, నీతో పాటు ఉంటానని చెప్పాడు. ఇంతలోనే రహీం, నువ్వు దూరంగా మరొక చెట్టు నీడన కూర్చొని గొడుగులు అమ్ము, నా దగ్గర కూర్చోవద్దు అని రాముతో అన్నాడు. దాంతో చిన్నబోయిన అతను అక్కడ్నుంచి లేచి దూరంగా వెళ్ళాడు. ఇక సాయంత్రం అవ్వడంతో సంచి సర్దుకొని వచ్చిన రహీం, రా మనింటికి వెళ్దాం అంటూ రాముని పిలిచాడు. ఇక ఇద్దరూ కలిసి బయల్దేరారు. ముభావంగా ఉన్న రాముతో, నిన్ను నా దగ్గర కూర్చోవద్దని అన్నందుకు బాధపడుతున్నావా? నేను టోపీలు అమ్ముతాను కదా! కొందరు వర్షానికే కాకుండా ఎండకు కూడా గొడుగు వాడుతారు. నువ్వు నా పక్కనే ఉంటే టోపీలు చాలు కదా అనుకునే అవకాశం ఉంది. అప్పుడు నువ్వు నష్టపోతావు. అందుకే అలా చెప్పాను అన్నాడు రహీం. ఆ మాటలకు రాముకు చాలా సంతోషం కలిగింది. ఇంతలోనే ఇంటికి చేరుకున్నారిద్దరూ. వేసవి రాబోతుంది కాబట్టి చాలామంది టోపీలు, గొడుగులు కొనుక్కుంటారు అని ఆలోచించిన రహీం ఒకరోజు కూర్చొని ఎప్పుడు కుట్టే తెల్లని టోపీలే కాకుండా రంగురంగుల టోపీలు కుట్టసాగాడు. రామును కూడా ప్రోత్సహించాడు. మిత్రుని సూచన మేరకు రాము ఎప్పుడు కుట్టే నల్ల గొడుగులతో పాటుగా రంగులవి కూడా తయారు చేశాడు. దాంతో వారి వ్యాపారం చాలా బాగా సాగుతుంది. వీరి విషయం ఆ రాజ్యంలోని రాజు వరకు చేరింది. ఆయన రాము, రహీంలను పిలిచి అంతఃపురంలో ఉండే పరివారానికి టోపీలు, గొడుగులు తయారు చేసుకొని రమ్మని చెప్పాడు. ఆ మిత్రులిద్దరూ చాలా ఆనందించారు. ఒక వారం కష్టపడి వినూత్నంగా టోపీలు చేశాడు రహీం. ఇక రాజధానికి వెళ్దామని అడిగాడు రాముని. నువ్వు చేసిన టోపీలు చూశాను. చాలా బాగున్నాయి. ముత్యాల జరీదారాల కుట్టు, దానిమీద పువ్వులు, కళ్ళు తిప్పుకొనివ్వడం లేదు. ఇక పిల్లల కోసం నెమలి పించలు, రంగురంగుల పక్షిల ఈకలు వాడి చేసిన టోపీలు ఎంత బాగున్నాయో! నాకు కొత్తగా ఏ ఆలోచనలు రావట్లేదు. నువ్వు వెళ్ళి కానుకలతో రా. నేను రాలేను అని నిరాశగా అన్నాడు రాము. స్నేహితుణ్ణి వదిలి వెళ్ళడం ఇష్టం లేని రహీం బాగా ఆలోచించి రాముకు ఒక ఉపాయం చెప్పాడు. ఆ ప్రకారం తను చేతితో పట్టుకోకుండా తలకు పట్టిలాగా పెట్టుకునే విధంగా కొన్ని ఒకే రంగులో కాకుండా 2, 3 రంగులతో కొన్ని
బొమ్మలు పువ్వుల డిజైన్లతో కొన్ని గొడుగులు తయారు చేశాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి రాజధానికి వెళ్లారు. ఆ టోపీలు, గొడుగులు చూసిన రాజమందిరంలోని వాళ్ళు చాలా సంతోషించారు. తీసుకెళ్లినవన్నీ వాళ్ళే కొనేశారు. కోట నుంచి బోలెడు డబ్బుతో బయటకు వచ్చిన మిత్రులిద్దరూ ఆ పట్టణంలోనే ఒక దుకాణం ఏర్పాటు చేసుకొని మంచిగా వ్యాపారం చేసుకోసాగారు. రాము తల్లిదండ్రులు కూడా వచ్చారు. రహీం వల్ల రాము వ్యాపారంలో మంచి స్థానంలో ఉన్నందుకు, రాము వల్ల రహీంకు అమ్మానాన్నలు లేని లోటు తీరినందుకు ఇద్దరూ ఆనందపడ్డారు. నిజమైన స్నేహితులు దొరికితే జీవితమే మారిపోతుందనడానికి నిదర్శనంగా నిలిచారు.